హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చికెన్ కర్రీ చేస్తున్నానండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పుదీనా వేసుకోవాలి. మిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ వేసుకోవాలి. ఒకసారి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని కరివేపాకు వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలిపేసి కొంచెం పింకిస్ వచ్చింది కదా, ఇలా రావాలి. జింజర్ పేస్ట్ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకొని పెద్ద స్పూన్తో 1 స్పూన్. నేను కేజీ చికెన్తో చికెన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. పసుపు 1 స్పూన్ ఇంకొంచెం వేసుకున్నాను. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని చికెన్ కడుక్కోవాలి. నేను 2 టైమ్స్ కడుక్కున్నాను. ఇది 3rd వాటర్. 3 టైమ్స్ చికెన్ని కడుక్కున్నానండి నేను. మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోనే చాలా ఫ్రై అవ్వాలండి. సిమ్లో పెట్టుకోవాలి. మనం సిమ్లో పెట్టుకుంటే అది వాటర్ ఇంక్రీజ్ అయ్యి ఆ వాటర్ మొత్తం ఇంకి మళ్ళీ మంచిగా అయిపోయే సిమ్లో పెట్టుకుంటున్నాను. చూడండి, పెట్టుకున్నాను. చూడండి, వాటర్ కూడా వచ్చేసింది. మిక్స్ చేసుకోవాలి. గట్టిగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి. టమాటోస్ ఉన్నాయి, టమాటోస్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఎప్పుడు చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకుంటానండి నేను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. నేను స్పైసీ చికెన్ చేస్తున్నాను. స్పైసీ ఉందండి చాలా. మీకు తగిన కారం వేసుకోండి. నా స్పూన్తో 3 స్పూన్ కారం వేస్తున్నాను. మిక్స్ వేసుకోవాలి. మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్లు మళ్ళీ వేసుకొని దాని మీద కొంచెం
ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేసుకుంటాను టమాటోస్లో. ఉప్పు వేసుకుంటానండి. ఇందాక 1 స్పూన్ వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఇంకొంచెం వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చికెన్. టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి. మంచిగా మిక్స్ అయింది. టమాటోస్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. మూత వేసుకొని చూడండి ఫ్రెండ్స్, సైడ్ కూడా ఎలా ఆయిల్ వచ్చేస్తుందో. 1 స్పూన్, ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా, చికెన్ మసాలా అండి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. నేనే తయారు చేసుకున్నాను ఇంట్లో. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్. ఇందులో సైడ్స్ ఆయిల్ వచ్చింది చూసారా? అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది చికెన్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. స్పైసీ చికెన్ ఫ్రెండ్స్. కొత్తిమీర కడుక్కోవాలండి. కొత్తిమీర కడుక్కొని 2 times వాటర్స్తో కడుక్కున్నానండి నేను. కర్రీలో వేసుకోవాలండి. కంప్లీట్ అండి ఇక కర్రీతో కొత్తిమీర వేసుకున్నాక వీళ్ళు మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కెమెరా నేనే చేస్తున్నానండి, అందుకే ఇలా వచ్చింది. మిక్స్ చేసుకోవాలి. టోటల్ మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తానండి. చాలా బాగుంటుంది. మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్ చేసేస్తున్నాను. బాయ్.